E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గెలుపు దిశగా హర్యానా, మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లవుతుందని ఎవడు చెప్పడని బట్టి విక్రమార్క అంటున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చెన్నైలో అబ్బురపరిచిన భారత వాయుసేన విన్యాసాలు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ ప్రశ్న నుంచి రాలేదా? వైఎస్ఆర్సీపీ శ్యామల. దేవీ నవరాత్రుల వేళ ఆకట్టుకుంటున్న మాతా వైష్ణోదేవి ఆలయ నమూనా. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం స్వాగత సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్నయ్యాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. నాగార్జున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు పెడితేనే నీకు లాగులు తడిసి గౌతమ్ అనే అబ్బాయిని లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నావు. నీకు కేసీఆర్ అవసరమా? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు కోచవుతుందని ఎవరు చెప్పడని బట్టి విక్రమార్క అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మూసీకి 1,50,000 కోట్లు అని చెప్తే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవడు చెప్పాడంటుండు. ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులని మీకు తెలియదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న లుక్అవుట్ నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొంకరావాడదా? మా అన్ని దాటితే కదా, మా లెవెల్స్ అన్ని దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు. భారత వాయుసేన IAF 92వ వార్షికోత్సవం తమిళనాడులోని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు చూపర్లను అబ్బురపరిచాయి. వివిధ ఆకృతిలో చేసిన హెలికాప్టర్ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జైపూర్లో కొందరు నిర్వాహకులు వినూత్నంగా అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేశారు. మాతా వైష్ణోదేవిని దర్శించుకున్న అనుభూతి భక్తులకు కలిగేలా దీన్ని రూపొందించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నా వెళ్లలేని భక్తులకు అమ్మవారి దర్శనం కలిగించే ఉద్దేశంతో తామిలా నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నమూనా ఆలయాన్ని చూసేందుకు రోజు సుమారు 10,000కు పైగా భక్తులు వస్తున్నట్లు వారు చెప్పారు. అసలు దేవాలయాన్ని తలపించేలా ఇక్కడ మంచు గుహలు ఉండేలా నమూనాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వారణాసిలోని దుర్గాబరి ఆలయంలో 250 ఏళ్ల క్రితం నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ఇప్పటికీ నిమజ్జనం చేయట్లేదు. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయవద్దని సాక్షాత్తు అమ్మవారి కోరినట్లు ఇక్కడ ప్రజల విశ్వాసం. దసరా నవరాత్రుల సందర్భంగా 1767లో మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం కోసం విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించగా ఎంతకి సాధ్యం కాలేదు. 2 రోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించినా విఫలమైంది. తర్వాత ఓ రోజు అమ్మవారు కలలో కనిపించి తనని ఇక్కడే ఉంచాలని ఉందని, నిమజ్జనం చేయవద్దని చెప్పిందని ప్రజలు చెప్తున్నారు. దీంతో ఆ దుర్గమ్మ విగ్రహం 257 ఏళ్లుగా అక్కడే ఉంది అని ఆలయ సిబ్బంది తెలిపారు. ఏంటో ఆ తప్పుడు రాతలు? సాక్షిపత్రికపై పట్టాభి ఆగ్రహం. వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు, అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి, గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం. వివిధ వాగులు పొంగటం, కృష్ణానదికి దాదాపు 12
12 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడాల. దాని వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి 24 గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన, బుల్డోజర్లెక్కి, ట్రాక్టర్లెక్కి, పడవల మీద అర్ధరాత్రిని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు, ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటాం అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మనకు. రామగుండం సిపి ఎం శ్రీనివాసుల ఉత్తర్వుల మేరకు కాజీపేట మండలం సోమగూడెంలో ఈరోజు ఉదయం మందమరి సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో నాకాబందీ ఏర్పాటు చేసి కోర్టును సెషన్ నిర్వహించారు. గ్రామంలోని అనుమతి లేని పలు వాహనాలను అక్రమంగా ఏ అనుమతులు లేకుండా అమ్ముతున్న మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని అపరిచితులు ఎవరైనా వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు ముందస్తు సమాచారం అందించాలని, ప్రతి వాడలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, యువత ఎక్కువగా మద్యానికి, మత్తుకు, పేకాటకు బానిసవుతున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని అన్నారు. గాంజా కూడా విక్రయించడం కానీ లేకపోతే తాగే వాళ్ళు ఉంటే మనం బ్యాక్ స్క్వాడ్ తో గవర్నమెంట్ ఎస్పీ గారి ఈ గలీలో గుండ్మామ కానీ లేకపోతే బెల్ట్ షాపుల్లో మందు అమ్మడం కానీ ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. వాటన్నీ కూడా మేము ప్లస్ మరి గాంజా కూడా విక్రయించడం కానీ లేకపోతే తాగే వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆర్ఎంపీలపై తక్షణ చర్యలు చేపట్టాలి. ఆర్ఎంపీ చేసిన వైద్యం వ్యక్తించి చనిపోయిన అమ్మాయి పట్ల వారే బాధ్యత వహించాలి. ప్రజల ప్రాణాలతో చెలగటమాడితే ప్రజాపందా పార్టీ చూసుకోవద్దు. డిఎం అండ్ హెచ్ఓ స్పందించి సంబంధిత ఆర్ఎంపీపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలి. డిఎం అండ్ హెచ్ఓ ఆర్ఎంపీల కేంద్రాలను తక్షణ తనిఖీలు చేపట్టాలి. వార్తలు రావడం జరిగింది. ఈ రకంగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ చెర్ల మండలంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఆర్ఎంపీలు ప్రజలకు అనేక రకాల వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లు వేస్తున్నారు, స్టెరాయిడ్స్ వేస్తున్నారు, ఐఎన్ డోసు యాంటీబయాటిక్స్ వేస్తూ ఉన్నారు, ఎనస్థీసియా కూడా వేస్తున్నటువంటి మత్తు ఇంజక్షన్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ తెలిసినప్పటికి కూడా పై అధికారులు నిమ్మక నీరెత్తనట్లు వ్యవహరించడం వల్లనే ఈరోజు ఆర్ఎంపీల తెలిసి తెలవని వైద్యం వల్ల ఇలా ప్రజలు ప్రాణాలు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఒక పక్క ఆర్ఎంపీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, మరోపక్క ఆర్ఎంపీలు చేస్తున్నటువంటి తప్పును సరిదిద్దేటువంటి బాధ్యత కలిగినటువంటి వైద్య అధికారులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఇక్కడ ఇటీవల కాలంలో జరిగినటువంటి అమ్మాయి మరణానికి సంబంధించినటువంటి విషయాన్ని పై వైద్య అధికారులు పరిశీలించాలా, దాన్ని ఆ కేంద్రాన్ని పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వైద్య అధికారులు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ఆర్ఎంపీ క్లినిక్లను తనిఖీ చేయాలా, ఆ రకంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకి వైద్యం అందించేటువంటి పని చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాలి, ఆ క్లినిక్ని సీజ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దమ్మపేట మండల కేంద్రంలో టీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల ఆవరణలో ప్రభుత్వ బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక బృందాలను మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నియోజకవర్గ మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలంలోని 57 గ్రామాల్లో ఉన్న 1333 స్వయం సహాయక బృందాలతో ముందుగా మంజూరైన మీ సేవా సెంటర్లు, పాడి పరిశ్రమ, మహిళలకు కుట్టు మిషన్లు, పెరటికోళ్ల పెంపకం, మైక్రో ఎంటర్ప్రైజెస్, చేపల పెంపకం, ఫుడ్ కోర్ట్, అమ్మ ఆదర్శ పాఠశాలలు మొదలగు యూనిట్ల మంజూరైన 5,78 లక్షల రూపాయల చెక్కును సంబంధిత సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇచ్చారు. మంచి గొప్ప కార్యక్రమానికి నేను హాజరయ్యానని భావిస్తాను.
ఇంతమంది మధ్యన ఇంతమందిని చూడటం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఏదో డ్వాక్రా మహిళలంటే ఒక 10, 20, 30 మంది వస్తారు అనుకున్నా కానీ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు సార్. చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేశారు. అసలు డ్వాక్రా మహిళలు ఇలా ఉంటారా? ఇంత రీతిలో మహిళా లోకం ఇంత అద్భుతమైన పనితీరుతో ముందుకెళ్తాను అనేది మిమ్మల్ని చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి ఇది ప్రోగ్రాం కాదు సార్, ఇది ఈరోజు ఇలా ప్రోగ్రాం కాదు. మీ అందరితో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని వారికి చెప్పిన. నన్ను హడావుడగా 12 గంటలకు రమ్మన్నారు. నైట్ అత్యవసరం పరిస్థితులు హైదరాబాద్ వెళ్ళటం, కామారెడ్డి వెళ్ళటం, మళ్ళీ 20 గంటకు బయలుదేరి మళ్ళీ రావడం. ఈ తరుణంలో అటు ఒక పేషెంట్ ఉంటే తాటి సూరిబాబు గారిని, తనకి ఒక హాస్పిటల్ కేసు మీద వెళ్ళిన. సరే తను అనారోగ్యం బారిన పడడం వల్ల సరే నైట్ ఎక్స్పర్ట్ అయ్యారు. సరే ఏదైనా నేను 12 గంటలకు రెడీ. కుటుంబాలు బాగుపడితే ఆలోచనతో ఒక డ్వాక్రా గ్రూప్ గా ఒక సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ఎన్నో కుటుంబాలు ఈ రోజు చాలా ఆనందాన్ని బయట వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒకరోజు చూసిన మా గ్రూప్ అంటే మా మేడం గారు, మా అమ్మగారు గ్రూప్ లో 2 లక్షల రూపాయలు లింకేజ్ ఇచ్చారు. లింకేజ్ ఇచ్చాక నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు పెట్టి కారు కొన్నా, పాత కారు ఫస్ట్ లో 2017లో కొన్నా. 1,00,000 రూపాయలు మా మేనగారు, మా అమ్మగారు ఉంటే 1,00,000 రూపాయలు తీసుకుని 1,00,000 రూపాయలు వాళ్ళు ఉంచుకున్నారు, 1,00,000 రూపాయలు నాకు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు పెట్టి కారు కొన్నానమ్మా. ఆ కారు ద్వారా 3 ఏళ్ళు తిరిగిన, డబ్బులు సరిపోలే, మళ్ళీ దానికి మళ్ళీ బకాయిలు కలిగితే మళ్ళీ 2 లక్షలు తీసుకున్నాను. 2 లక్షలు పూర్తిగా నాకే ఇచ్చేశాను. అంటే నన్ను కూడా ఆశీర్వదించినటువంటి సంస్థ మీ మహిళా సాధికారి సంస్థ, అదే డ్వాక్రా గ్రూప్. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే నన్ను ఒకంతగా ప్రోత్సహించి ఆర్థికంగా పరిపుష్టిని ప్రోత్సహించినటువంటి డ్వాక్రా గ్రూప్ ద్వారా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. రాజకీయంలో ప్రయాణం చేయడానికి ఆర్థికంగా నేను లేనప్పుడు నన్ను వెన్ను తట్టి మా మేడం గారు, మా అమ్మగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం డ్వాక్రా గ్రూప్ ద్వారా నన్ను ఆ స్ట్రెంత్ని తీసుకొచ్చింది. నేనున్నాను, నాకు ఒక బంగారు భవిత కలిగిన నిధి ఉంది, నేను ఇస్తాను బిడ్డ అని నన్ను ఆ రోజు ఆశీర్వదించిండు. అందుకనే నేను మిమ్మల్ని చూడాలని, మీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, మీలో ఒకటిగా, మీలో ఒక సాధికారిగా ఒక వ్యవహార శైలిని తెలుసుకున్న ఆలోచనతోనే మరి నేను మీ దగ్గర రావాలని ఈరోజు తలంపుతో మీ దగ్గరకు వచ్చిన. అయితే ముందుగానే నాకు కత్తరేసేశారు. సార్ ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమమే సార్, ముందు డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు కోళ్లు కొన్నప్పుడు, గేదెలు కొన్నప్పుడు, అలానే ఏదైతే మీకు మరి గేదెలు కానీ, అలాగే చెరువులో చేపల పెంపకాలు కానీ ఇవన్నీ డబ్బులు ఇస్తాను సార్, అవి వచ్చాక మళ్ళీ మీటింగ్ ఉంటుంది సార్ అని చెప్పేసారు. మళ్ళీ రెండోసారి నాకు అవకాశం ఇవ్వలే. ఇది ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలుకుతున్న సందర్భంగా ఈరోజు ఈ మండలానికి సంవత్సరానికి 30 కోట్లు మీరు ఖర్చు పెట్టాలా, అది బ్యాంకు లింకేజ్ నుండి. అదేవిధంగా శ్రీనిధి నుండి 5 కోట్లు ఖర్చు పెట్టాలా. మీరు 30 కోట్లు ఖర్చు పెట్టండి, 5 కోట్లు ఖర్చు పెట్టండి, మీకు నేను 1 కోటి రూపాయలు నా నిధి నుండి మీకు అందరికి ఇస్తాను. నేను అభివృద్ధికి ఏ స్కీములు మీరు ఎన్నుకోండి, ఆ స్కీముకు నేను మీకు ఇస్తాను. ఏపీఎం గారు మీ అందరికి నేను చెప్తా ఉన్నా. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, ఇందాక అక్క చెప్పినట్టుగా, ఆదర్శ మహిళా మండల అధ్యక్షులు చెప్పినట్టుగా, ఏదైతే ఈ నిధి ద్వారా మనం తీసుకున్న పైకి ఏదైతే ఉందో దాని ద్వారా మనం అభివృద్ధిని సాధించిన ఒక మాట వాడారు చూసారా, అలా చూపించినప్పుడు నేను మీకు ఇస్తా. ఆ విధంగా మీకు గ్రోత్ అయినప్పుడే నేను మీకు ఇస్తా. అట్లా మీరు ఒక అభివృద్ధిని ముందుకెళ్ళినప్పుడు మాత్రానికి నేను ఇస్తా. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పర్ణశాలను సందర్శించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మొదట గుడి దర్శనం చేసుకుని పర్యాటక అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పర్యాటక రంగ అభివృద్ధి ఉద్దేశించి ప్రసాద్ పథకంలో భాగంగా 3.5 కోట్ల వ్యయంతో ప్రారంభించిన కాటేజ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతమ్మ వారి నారచరుల ప్రదేశాన్ని సందర్శించి ఆయన సీతారాముల ఆనవలను పర్యాటకులకు చారిత్రాత్మకంగా వివరించాలని ఆదేశించారు. సీతమ్మ వారి వాగు ప్రారంభమయ్యే లక్ష్మణగుట్టను సందర్శించి నివేదిక పంపాలని మండల అధికారులను ఆదేశించారు. నుంచి చాలా సంతోషం అనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి పర్యటన కోసం చాలా స్పాట్స్ ఉన్నాయండి. సో
అందరూ కిన్నర్స్ అని చూస్తారు, భద్రాచలం టెంపుల్ చూస్తారు, కానీ పర్ణశాల ప్రాంతం కూడా ఖచ్చితంగా చూడాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ చాలా మనకి మైథలాజికల్ ఒక ఇంపార్టెన్స్ ఈ జాగ్రత్త ఉంది. అండ్ జనాలు కూడా ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు. మీరు ఇక్కడ వచ్చేస్తే 2-3 స్పాట్స్ మీకు దొరుకుతాయి. తర్వాత బోటింగ్ కోసం పాపికొండ వరకు పోయే అవసరం లేదు. అంతా వందలాది కిలోమీటర్లు దాటేసి పాపికొండ బదులుగా మనం దుమ్ముగూడెంలోనే పర్ణశాల వచ్చేస్తే ఇంకా చాలా మంచి సౌకర్యాలు ఇక్కడ దొరుకుతాయి. సో మేము ఇంకా దానికి ఇంప్రూవ్ చేయడానికి నేను చూస్తాను. సో ఖచ్చితంగా అందరూ ఈ శీతకాలంలో టూరిజం ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బండ్లు పోతేనే అవుతుంది, అది మానేయాలి, ఆ మాటనే మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రగొండ ఉంది, చంద్రగొండలో బెండల్పాడు ఉంది. బెండల్పాడు గుట్ట ఎక్కడానికి ఏ రోడ్ ఉంది? ఏం రోడ్ లేదు. మామూలుగా జనాలు ఎక్కేసి నేను ఇప్పుడు గత రవివారం నేను వెళ్ళి చూశాను పోయిన నెలలో. ఎంత బాగుందంటే అసలు చాలా మంచి ప్రాంతం. సో నేనేమంటా అంటే నాసిక్లో గోదావరి యుగం బ్రహ్మగిరి పైన ఉంది. బ్రహ్మగిరి నుంచి అట్లా అది కూడా దగ్గర వస్తే వాటర్ ఈ ఉన్న డిస్తే ఏమి ఇబ్బంది, ఇప్పుడు ఏమి ఇబ్బంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ అటాచ్ చేసుకున్నాయి. గెలుపు దిశగా హర్యానా మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు అవుతుందని ఎవడు చెప్పడని బట్టి విక్రమార్క అంటున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చెన్నైలో అబ్బురపరిచిన భారత వాయుసేన విన్యాసాలు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ ప్రశ్రమ నుంచి రాలేదా? వైఎస్ఆర్సీపీ శ్యామల. దేవీ నవరాత్రుల వేళ ఆకట్టుకుంటున్న మాతా వైష్ణవదేవి ఆలయ నమూనా. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.